లోకాన్ని అనుగ్రహించటం కోసం, ధర్మం కోసం ఆయన సూర్య తేజస్సుతో శ్రీరాముడిగా జన్మించి గొప్ప కీర్తిని సంపాదించాడు. శ్రీరాముడు మనుష్యుల్లో ఇంద్రుడు అంతటివాడు. శ్రీరాముడు ఒకనాడు విశ్వామిత్ర మహర్షి చేస్తున్నటువంటి యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్నటువంటి సుబాహువును వధించాడు. అలాగే మారీచుణ్ణి బాణంతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. అందుకు విశ్వామిత్ర మహర్షి సంతోషించాడు. దేవతా శత్రువులైన రాక్షసులను సంహరించమని శ్రీరాముడికి గొప్ప శస్త్రాలను ఇచ్చాడు. దేవతలు కూడా నివారించలేని అస్త్రాలను కూడా ఇచ్చాడు. తర్వాత మహాత్ముడైన జనకుడు శివధనస్సును ఎక్కుపెట్టిన వారికే సీతనిస్తానని నియమం పెట్టాడు. ఆ సమయంలో శ్రీరాముడు మిథిలకు వెళ్ళి విల్లు ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టి సీతను పెళ్లి చేసుకున్నాడు. సీతతో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చి ఆనందంగా ఉన్నాడు. కొంతకాలం గడిచింది. దశరథ మహారాజు శ్రీరాముణ్ణి రాజు చేయాలని భావించాడు. కానీ కైకేయి తన పుత్రుణ్ణే రాజుని చేయమని రాముణ్ణి అడవికి పంపమని కోరింది. తన కోరిక తీర్చాలని దశరథ మహారాజును పట్టుబట్టింది. అప్పుడు తండ్రి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు అడవికి వెళ్ళాడు. యస్సమా సర్వధర్మజ్ఞః చతుర్దశ వనే వసన్ లక్ష్మణానుచరో రామః సర్వభూతహితే రతః. శ్రీరాముడికి సర్వధర్మాలు తెలుసు. ఆయన వెనుకే లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. 14 సంవత్సరాలు అడవిలో సకల ప్రాణులు చల్లగా ఉండాలని జగత్తు యొక్క మేలును కోరుతూ అడవిలో నివసించాడు. రామాయణాన్ని మనం ఎంతగా చూసినా చాలదు, ఇంకా చూడాలనిపిస్తుంది. ఎంతో ప్రచారమైంది రామాయణం గురించి. ఇప్పటికీ పిల్లలు, జనమంతా కూడా నాటకాలు కానీ, బాల్యాలు కానీ, కీర్తనలు కానీ పాడుకుంటూ ఉంటారు. అడవిలో అపూర్వమైన గొప్ప తపస్సు చేశాడు. శ్రీరాముడితో ఉన్న సీతమ్మను అందరూ కూడా సీత అనే పిలిచారు. ఆ సీతాదేవియే శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అయిన లక్ష్మీదేవి. శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించినప్పుడు లక్ష్మీదేవి సీతాదేవిగా అవతరించింది. భర్త వెంటే ఉంది. శ్రీరాముడు అడవిలో జనస్థానానికి చేరి దేవతల కార్యాన్ని పూర్తి చేశాడు. మారీచుడిని, కరుడుని, దూషణుణ్ణి, త్రిశర్షుణ్ణి వధించాడు. ప్రజల మేలు కోరుకుంటూ 14 సంవత్సరాలు భూమి మీద వెతికి రాక్షసులను సంహరించాడు. ఆ సందర్భంలో కబంధుడు అనేటువంటి విరాధుడు, కబంధుడు, ఇది ప్రసిద్ధి అయిన రాక్షసుల పేర్లు ఇవి. ఈ కబంధుడు, విరాధుడు రాక్షసులను శ్రీరాముడు వధించాడు. వారు శాపాన్ని పొందిన గంధర్వులు. వారికి శ్రీరాముడు శాప విముక్తి కూడా కలిగించాడు. తర్వాత ఆయన వద్దకు రావణాసురుడి సోదరి అయినటువంటి శూర్పణఖ వచ్చింది. హద్దులు మీరి అతిగా ప్రవర్తించింది. అందుకు శ్రీరాముడు ఆమె ముక్కు చెవులను కోయించాడు. ఆ శూర్పణఖ దుఃఖించి వెళ్ళి తన అన్నతో మొరపెట్టుకుంది. ఆ కారణంగా రావణుడు సీతను అపహరించాడు. శ్రీరాముడు సీతాదేవిని వెతుకుతూ ఋష్యమూక పర్వతానికి చేరాడు. అక్కడ పంపా సరోవరాన్ని దాటి సుగ్రీవం మారుతిం దృష్ట్వా చక్రే మైత్రీ తయోస్సవై
సుగ్రీవ హనుమంతులను కలిశాడు, వారితో స్నేహం చేశాడు. తర్వాత సుగ్రీవుడితో కలిసి కిష్కింధకు వెళ్ళాడు. అక్కడ బలవంతుడైన వాలితో యుద్ధం చేశాడు. వాలిని చంపి సుగ్రీవుణ్ణి వానర రాజ్యానికి రాజును చేశాడు. తర్వాత శ్రీరాముడు సీతాదేవిని వెతకటానికై వానరులందరినీ తొందరపెట్టాడు. అప్పుడు విచిత్య వాయుపుత్రేణ లంకాదేశం నివేదితం. వాయుపుత్రుడైన హనుమంతుడు శ్రీరాముడి ఆజ్ఞను పాటించి సీతాదేవికై వెతికాడు. సీతాదేవి లంకలో ఉందని శ్రీరాముడికి చెప్పాడు. శ్రీరాముడు సముద్రానికి సేతువు కట్టి వానరులతో కలిసి లంకలోకి అడుగుపెట్టాడు. ఆ లంకలో రావణాసురుడు ఉన్నాడు. ఆ రావణాసురుణ్ణి దేవతలు, నాగులు, అక్కడ ఎవరెవరంటే 4 చుట్ల కూడా, అంటే 4 ప్రాకారాల్లో దేవతలు, నాగులు, యక్షులు, రాక్షసులు, మరి పక్షులు కూడా ఎదిరించలేరు, వధించలేరు. వాడు దుర్జయుడు. రావణాసుడు ఎప్పుడూ తన రాక్షస సేనతో కలిసి ఉన్నాడు. ఆయన ప్రాకారమే అటువంటిది. ఎవరు లోపలికి వెళ్ళలేరు, ఎవరు ఎదిరించలేరు. అటువంటి రావణాసు యొక్క దుర్గమం, అటువంటి కోట, అందమైనటువంటి ప్రదేశము. అది రామాయణంలో వర్ణన ఎంతైనా మనం చేసుకోవచ్చు. మీరంతా విన్నారు. వరదాన గర్వంతో మదించి ఉన్నాడు రావణాసుడు. దేవతలకు కూడా అజేయుడై ఉన్నాడు. ఆ లోకకంటకుడు మంత్రులతోనూ వంశీయులతోనూ కలిసి ముల్లోకాలను ముప్పు తిప్పులు పెట్టాడు. వాడు పెద్ద శరీరం గలవాడు, గొప్ప బలం గలవాడు. అటువంటి రావణాసురుణ్ణి శ్రీరాముడు యుద్ధంలో రాక్షసగణ సహితంగా వధించాడు. తర్వాత మహాత్ముడైన విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. అభిషిచ్య తత్రైవ అమరత్వం దదౌ తదా. లంకకు అధిపతిగా పెట్టి రాక్షస రాజుగా చేసి అక్కడే అతడికి అమరత్వాన్ని కూడా ఇచ్చాడు. నువ్వు చిరంజీవిగా ఉంటావు అని వరమించాడు. తర్వాత సీతాదేవితో కలిసి శ్రీరాముడు పుష్పకాన్ని ఎక్కి తన వారితో కలిసి అయోధ్యకు వెళ్ళి ధర్మంగా రాజ్యాన్ని పాలించాడు. ఆ తర్వాత రాముడి ఆదేశం మేరకు శత్రుఘ్నుడు లవణాసురుణ్ణి సంహరించాడు. అనంతరం ధర్మాత్ముడైనటువంటి శ్రీరాముడు లోకహితం కోసం ఎన్నో సత్కర్మలను కూడా ఆచరించాడు. యథావిధిగా రాజ్యాన్ని పాలించాడు. సరియూ నదీ తీరంలో జారుధి అనే ప్రదేశంలో 10 అశ్వమేధ యాగాలు చేశాడు. ఆ సమయంలో ఎవరు అశుభమైన మాటలను వినలేదు, ఎవరి ప్రాణాలు నశించలేదు. శ్రీరాముడు ధర్మంగా రాజ్యాన్ని పాలిస్తూ ఉండగా ధనానికి లోట్లేదు. నీటి వల్ల కానీ నిప్పు వల్ల కానీ ప్రాణులకు భయం కలగలేదు. భర్తలను కోల్పోయిన స్త్రీలు లేరు. స్త్రీలందరూ ముత్తైదువులుగానే ఉన్నారు. అందరూ కూడా, అక్కడ ఉండేటువంటి స్త్రీలందరూ కూడా. అలాగే అనాథులైన స్త్రీలు లేరు. అందరూ ఏ దుఃఖాలు లేకుండా సంతోషంగా ఉన్నారు. ఇది ఫలశ్రుతిలో చాలా బాగా చెప్తారు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీరాముడి రాజ్యం ఎటువంటిది అనేది ఇంతట్లో తెలుస్తుంది. ఈ కొనాలో ఫలశ్రుతిలో చాలా బాగా తెలుస్తుంది. ఏ దుఃఖాలు లేకుండా సంతోషంగా ఉన్నారు. శతశ్లోకి రామాయణాన్ని వింటే మీరు దాన్ని పారాయణంగా చేయండి, బాగుంటుంది. అది మీకు ఇవన్నీ తెలుస్తాయి. శ్రీరాముడి పాలనలో అందరూ తృప్తిగా జీవించారు. తమ కట్టుబాట్లను పాటించారు. ప్రజల వ్యవసాయం చేసుకున్నారు. అంటే ఆ సమయంలో శ్రీరాముడు రాజ్యం చేస్తున్నప్పుడు వృద్ధులు ఉండగా చిన్నవారు చనిపోలేదు. ఆ సమయంలో వృద్ధులు ఎదురుగా, ముసలాళ్ళు ఎదురుగా చిన్నవాళ్ళు ఎవరూ చనిపోలేదు. క్షత్రియులను ధనికులు
సేవించారు. క్షత్రియులు ధనికులను పీడించేవారు కాదు, ప్రేమతో ఆదరించేవారు. పురుషులు తమ భార్యలను అవమానించేవారు కాదు, ఆదరించేవారు. స్త్రీలు తమ భర్తలను అవమానించేవారు కాదు, అవహేళన చేసేవారు కాదు, గౌరవించేవారు, అభిమానించేవారు, అవమానం చేసేవాళ్ళు కాదు. ప్రజలు మాత్రం ఎక్కువగా వ్యవసాయమే చేసుకునేవారు. ఎక్కువగా వ్యవసాయమే ఉండింది అప్పుడు. అరోగాఘ ప్రాణినోప్యాసన్ రామే రాజ్యం ప్రశాసతి. శ్రీరాముడు రాజ్యాన్ని పాలిస్తున్నప్పుడు ప్రజలు అధికమైన సంతానాన్ని కలిగి ఉండేవారు. ఎవరికి ఏ రోగాలు రాలేదు, ఏ రోగాలు కూడా లేదు. 1000 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించారు జనం. శ్రీరాముడు రాజ్యాన్ని పాలిస్తూ ఉండగా ఈ భూమిపై ఋషులు, దేవతలు, మనుష్యులు కలిసి సహజీవనం చేసేవారు. అందరూ తృప్తిగా జీవించేవారు. శ్రీరాముడు ధర్మంతో ఈ భూమిని శాసించాడు. తపస్వీ వా భవన్ సర్వే సర్వే ధర్మమనువ్రతాః పృథివ్యాం ధార్మికే తస్మిన్ రామే రాజ్యం ప్రశాసతి. ధర్మాత్ముడైన శ్రీరాముడు రాజ్యాన్ని పాలిస్తూ ఉండగా అందరూ తపస్సులో ఉన్నట్లుగా జీవించేవారు, మునులులాగా జీవించేవారు. అందరూ తమ తమ ధర్మాలను నియమంగా ఆచరించేవారు. నా ధర్మిష్టో నరః కశ్చిద్ బభూవ ప్రాణినాం క్వచిత్ ప్రాణాపానే సమావాస్తాం రామే రాజ్యం ప్రశాసతి. శ్రీరాముడు రాజ్యాన్ని పాలిస్తూ ఉండగా అధర్మంగా ప్రవర్తించేవాడు ఒక్కడూ లేడు ఆ సందర్భంలో. అందుకే రామరాజ్యం అన్నారు ఆ సమయంలో. అటువంటిది ఇంకెప్పుడు వస్తుందో మనకు తెలియదు. మళ్ళీ యుగం మారితే వస్తుంది కదా, రిపీట్ హిస్టరీ. అప్పుడు మనం మళ్ళీ పుట్టుకుందాం, అంతే కదా. ప్రజలందరూ ప్రాణాపానాలను సమంగా చేసి యోగాభ్యాసం చేస్తూ జీవించేవారు, యోగాన్ని ఆచరించేవారు. చూసారా ఎప్పటి నుంచి ఉందో ఇది. పురాణాలు చెప్పేవారు, శ్రీరాముడి కథను ఇలా గానం చేసేవారు. శ్రీరాముడు నల్లని వాడు, యువకుడు, ఎర్రని కన్నులవాడు, పొడవైన చేతులు గలవాడు, అందమైన ముఖం గలవాడు, సింహం వంటి స్కంధాలు గలవాడు, మహాబలవంతుడు. ఆ శ్రీరాముడు 11,000 సంవత్సరాలు రాజ్యభోగాలను అనుభవిస్తూ ఈ భూమిని పాలించాడు. రామో రామో రామగితి, రామో రామో రామగితి, ప్రజాన బభవన్ కథాగా రామభూతం జగదిదం రామే రాజ్యం ప్రశాసతి. ప్రజలు ఎలాంటి సందర్భంలో కూడా మాటలలో రామ 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 అనే పిలిచేవారు. పిల్లలకంతా అదే పేరు పెట్టుకొని, మొదటి రామ, రెండవ రామ, మూడవ రామ అని మగపిల్లలు 5 పుడితే 5గురికి 1వ రామ, 4వ రామ, 5వ రామ అనేవాళ్ళు, కానీ వేరే పేర్లే పెట్టేవారు కాదు. చిన్నపిల్లలకు అంత కౌసల్య, సీత ఇట్లా పేర్లు పెట్టేవారు ఆడపిల్లలకి. ఇది ఆ రామరాజ్యంలో ఉండేది. ప్రతి ఇంట్లో ఎప్పుడు రామ 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 అంటూనే ఉండాలంతే. ప్రతి సందర్భంలోనూ వాళ్ళు సాకిన ప్రాణులు కూడా రామ రామ అంటూ ఉంటాయి. ఆ శ్రీరాముడు రాజ్యాన్ని పాలిస్తూ ఉండగా ఈ జగత్తంతా రామమయమే అయిపోయింది. సర్వం రామమయం జగత్. విప్రులలో 4 వేదాలు చదివిన వారే ఉన్నారు. అంత గొప్ప పాలకుడైన శ్రీరాముడు దేవతల కోసమని దేవకార్యాన్ని చేశాడు. రావణాసురుడు, దేవతలకు, గంధర్వులకు, నాగులకు శత్రువు.
పూర్వం సకల జాతులకు అపకారం చేశాడు. ఆ రాక్షసుణ్ణి మానవుడైన శ్రీరాముడు రాక్షస గణంతో సహా సంహరించాడు. దేవలోకానికి చేరి విష్ణువై ప్రకాశించాడు. విష్ణువే ఆ విధంగా వచ్చాడు. మనిషి విష్ణువు అయ్యాడు అని చెప్పడానికి కూడా బాగుంటుంది. ఇది కూడా అంటే అంతగా ఎదగాల మనిషి శ్రీరాముడిలాగా ఎదగాల. ఆడవాళ్ళు అంతనే సీతలాగా ఎదగాల. అంటే అటువంటి తేజోమయమైనటువంటి శ్రీరాముడు మానవ అవతారం నుంచి పైకి వెళ్ళాడు. పైనుంచి కిందికి వచ్చాడనే బదులు కింది నుంచి పై. అటువంటి గుణాన్ని మనమంతా పొందాలా అనటానికి ఇదొక శ్రీరామ అవతారం ఒకటి సాక్షి మనకు. అసలు శ్రీరాముడి యొక్క గుణంలో అటువంటి గుణం ఇంకెవరికీ లేదు. అన్ని గుణాలు పొందినటువంటి మనిషి అంటే నిజమైన అప్పటమైన శుద్ధమైన స్ఫటికమైన సత్యమైన మనిషి అంటే ఎవరు? రాముడు. మనిషి అంటే అట్లా ఉండాలి అనే విధంగా రామావతార కథ చెప్తుంది మనకు. అందుకని ఎన్ని యుగాల్లో కూడా రామకథ నిన్న మొన్న జరిగినట్టుగా ఉంటుంది మనకు. ఇప్పుడేదో 10 ఏళ్ల కిందట జరిగిందేమో ఈ రామాయణం అనే విధంగా మనకు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి, విష్ణు భక్తులందరికీ, శివభక్తులందరికీ రాముడి కథ వింటూ ఉండగానే రామకాలానికి వెళ్ళిపోతారు అందరూ. రాముడి యొక్క కాలంలో మనమంతా ఉన్నాము అనే ఒక మానసికమైనటువంటి ఒక భావన, ఒక ఫీలింగు రావాల. వచ్చినప్పుడు మాత్రమే మనిషిగా పుట్టిన దానికి సార్థకమవుతుంది. అందుకనే ప్రతి సందర్భంలోనూ మనం శ్రీరాముడి కథను విశేషంగా మన ఇండియన్సే కాదు, సమస్త జగత్తులో ఉండే భక్తులందరూ ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో తొందరగా అర్థం కావటానికి ఊరికి ధర్మాన్ని విచారించుకొని పేరు పెట్టుకున్నాం. అంతేగాని దైవ భక్తులు వాళ్ళందరూ కూడా శ్రీరాముడు అంటే ఎంతో ఇష్టపడతారు. రామకథ అంటే ఇష్టపడతారు చాలా. ఇలా శ్రీ మహావిష్ణువు దశరథనందుడై అంటే మనిషి అవతారం. భీష్ముడు చెప్తున్నాడు అందరికీ, శిశుపాలుడికి, ధర్మరాజుకి అందరికీ చెప్తున్నాడు. మహావిష్ణువు దశరథనందుడై శ్రీరాముడిగా ప్రఖ్యాతి గడించాడు. తర్వాత 28వ యుగం వచ్చింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు భీతులకు అభయమిచ్చి శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఇక స్వామి కృష్ణావతారంగా చెప్పుకొని వెళుతున్నారు పితామహుడు. శ్రీకృష్ణుడు మొదటిదిగా చెప్పటం అంటే అందగాడు అని చెప్తారు. ఎప్పుడూ అంతే. శ్రీకృష్ణుడు అంటే మహాశక్తివంతుడు, అది ఇది అనే మొదలు ఫస్ట్ అటువంటి సౌందర్యగాడు ఇంకెవరు ప్రపంచంలో లేరు. శ్రీకృష్ణుడు అందగాడు. ఎన్ని వాళ్ళు రంగులు వేసుకొని ఎంతగా ఊలుకులు కలుకులు పడినప్పుడు కూడా కృష్ణుడిలో ఒక గోరంత కూడా రారు, ఎవరు కూడా ఒక ఎంటుకంత కూడా రారు. ప్రపంచంలో అందం అంటే కృష్ణుడికి అని చెప్పారు. అందుకని అన్ని పురాణాల్లో చెప్పేటప్పుడు ఉదాహరణ ఫస్ట్ కృష్ణుడిని గురించి అందగాడు అని చెప్తారు. రెండోది ఉదారుడు. ఉదారుడు అంటే ఏదో అన్నీ దగ్గర ఉండే పదార్థాలు, సామాన్లు, డబ్బులు ఇస్తాడు, ఆ ఉదారత్వం కాదు. క్షమించేటువంటి ఉదారత్వం. శ్రీరాముడికి ఎంత ఉందో అంత ఎన్నుకుంది. దాన్ని ఉదారత్వం అంటారు. ఎవరు ఏం తప్పు చేసినా కూడా క్షమించేటువంటి ఉదారత్వం. ఉదారుడు. లోకంలో చాలామందికి ఇష్టమైనవాడు కృష్ణుడు. రాముడెంతో కృష్ణుడు అంతే. స్మరించగానే వచ్చేస్తాడు. దేశ కాలాలు సమయాలు తెలిసినవాడు. శంఖ చక్ర గదా ఖడ్గాలను ధరించి ఉంటాడు. వాసుదేవ ఇతి ఖ్యాతః లోకానాం హితకృత్ సదా.
వృష్టీనాంచ కులే జాతః భూమేః ప్రియచికీర్షయా. భూదేవికి సంతోషాన్ని కలిగించాలని వృష్టి కులంలో జన్మించి లోకాలకు హితం చేశాడు. వాసుదేవుడిగా ఖ్యాతి గడించాడు. స నృణామభయం దాత. ఆయన మానవులకు అభయప్రదాత అయి ఉన్నాడు. మధు అనే రాక్షసుడిని వధించాడు. శటకాసురుడు అంటే శకటాసురుడు, శటకాసురుడు అంటున్నా, శకటాసురుడు, యమలార్జునుడు, పూతనల యొక్క, ఈ రాక్షసుల పేర్లు అటు ఇటు తిప్పినా పర్వాలేదు, రాక్షసుడే కదా, పూతనల యొక్క భేదించి వధించాడు. కృష్ణావతారం కథ విన్నారు కదా మీరు. అట్లా ఆ కృష్ణావతారంలో కంసాది నిజ ఘనాజౌ దైత్యాన్ మానుష విగ్రహాన్ అయం లోకహితార్థాయ ప్రాదుర్భావో మహాత్మనః. మనుష్యుల రూపంలో ఉన్న కంసాది రాక్షసులను యుద్ధంలో సంహరించాడు. ఆ మహాత్ముడే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడే లోకహితం కోసం అవతరించాడు. ఇక కలియుగం. ఈ కలియుగం అంతమవుతున్నప్పుడు, ధర్మం శిథిలమైపోయే సమయంలో పాషండులు అంటే దురాచారాలు పాటించేవారు, దుర్మార్గులు విజృంభిస్తూ ఉంటారు. వారిని వధించటం కోసం, ధర్మాన్ని వృద్ధి చేయటం కోసం, బ్రాహ్మణులకు మేలు చేయాలనే శ్రీహరి కలికి విష్ణు యశస్సు అనే పేరుతో మళ్ళీ అవతరిస్తాడు. అంటే ఇంక ముందు, అంటే ఇప్పుడే కలియుగం మనకు మొదటి పాదం అయిపోతూ ఉన్నదిలేండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.